జాతి కోసం ఇంకా పట్టుదలతో కొట్లాడాలి. జరుగుతున్నటువంటి అన్యాయం చూస్తే హ్మ్. ఆ మానసికమైనటువంటి ఆ స్ట్రెయిన్ అయినటువంటి అన్నీ మర్చిపోతున్నాం. హ్మ్. ఇక కరుడు గట్టిన రోజు రోజుకు ఒక బీసీ వాదిగా ఇంకా ఎక్కువ మారిపోతున్నాం. ఇంకా భవిష్యత్తులో అంటే బీసీ నినాదాన్ని ఉధృతం చేయబోయే పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు కార్యాచరణలు ఉన్నాయా? బీసీల రాజకీయ శకం ఆరంభమైంది. ఆరంభమైంది. భారతదేశంలో హ్మ్. 2 రాష్ట్రాల్లో ఎప్పుడూ ఏదో ఒక ఉద్యమంతో ఉంటాయి. అవును. ఒకటి తెలంగాణ, 2 పంజాబ్. హ్మ్. తెలంగాణ ఎప్పుడు పోరాటంతో ఉన్నది తప్ప ఎప్పుడు ఖాళీగా లేదు. ఓకే. ఈ అంటే తెలంగాణ నవాబులకు తత్వమే నాజీలకు పోరాటం. నవాబులకు నాజీలకు రజాకార్లకు వ్యతిరేకంగా హ్మ్. ఒక పెద్ద తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ భూస్వాములకు గడీల దొరలకు వ్యతిరేకంగా నక్సల్బరి ఉద్యమం జరిగింది. అవును. అవును. మళ్ళీ ఆంధ్ర పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా తొలి దశ మల్లి దశ ఉద్యమాలు జరిగాయి. అవును. ఇప్పుడు ఇక ఉన్నదల్లా ఒకటే ఒకటి బీసీ ఉద్యమం, అది సామాజిక న్యాయ ఉద్యమం. హ్మ్. ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది. ఎందుకంటే తెలంగాణ వస్తేనన్నా మెజార్టీ ప్రజలకు న్యాయం జరుగుతుంది, తెలంగాణ వస్తేనన్నా అందరికీ సమాన అవకాశాలు వస్తాయని చెప్పి ఆశించిన. అవును. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కేసీఆర్ పాలన చూశారు, అవును. మళ్ళీ ఇప్పుడు సంవత్సరం కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. హ్మ్. కాబట్టి అతను వాడు పోయి వీడు, వీడు పోయి వాడు, ఎవడు పోయి ఎవడు వచ్చినా హ్మ్. బీసీల బతుకుల మార్పు లేదు. హ్మ్. ఇలా ఇద్దరు బీసీలను రాజకీయంగా అణచివేయడంలో పోటీ పడ్డరే తప్ప హ్మ్. ఎవరు కూడా జనాభా దామాష ప్రకారం ఒక ప్రజాస్వామికంగా హ్మ్. మెజారిటీ ప్రజలకు ఒక రాజకీయ అధికారం. అదేందన్నా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా స్వయంగా అసెంబ్లీలోనే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో 42% ఇస్తాం మా పార్టీ మేము అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు పెదవులతో చెప్తాడు, కానీ ఆచరణ మాత్రం ఉండదు. కేసీఆర్ గారేమో నేను చెయ్యను కాక చేయను అనేది హ్మ్. ఆయన డైరెక్ట్ చెప్పేది. కానీ రేవంత్ రెడ్డి ఏంటంటే తడిగుడ్డ పెట్టి గొంతు కోసే రకం. అంటే ఇప్పుడు ఆయన చెప్పంగానే గాంధీ భవన్ ముంగట స్వీట్లు పంచుకొని టపాకాయలు కాల్చుకునే బీసీ నాయకులంతా ఎవరన్నట్టు? ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కాల్చుకుంటే కాల్చుకొని పెద్ద వాళ్ళతోటి ఏమి ఒరిగేది ఏం లేదు. హ్మ్. కానీ సామాజిక న్యాయమని మేము చేస్తాం, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ నాయకులు ఉదరగొడుతుంటారు. హ్మ్. ఓ మా అంత పెద్ద సామాజిక న్యాయం చేసేటువంటి నాయకులు లేరు, మేమే అంటారు. కానీ ఆచరణకు వచ్చే వరకల్లా ఎక్కడ కూడా హ్మ్. చెప్పిన దాంట్లో చేసిన దాంట్లో ఒక్కటి కూడా ఆచరణ లేదు. హ్మ్. అది అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఒక సందర్భం 2 సందర్భాలు కాదు. వాళ్ళు మొదటి నుంచి చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు లేదు. నేను అంటున్న కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఒక బీసీ ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చిందా? హ్మ్. ఇంతవరకు దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 28 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు తెలిసి దాదాపు 14 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఒక్కరికి కూడా బీసీకి అవకాశం ఇవ్వలే. హ్మ్. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గం, ఉప ముఖ్యమంత్రి ఎస్సీ సామాజిక వర్గం, స్పీకరు ఎస్సీ సామాజిక వర్గం. మరి బీసీలకు ఏమి ఇచ్చారు? హ్మ్. బీసీలకు ఇవ్వలే. అంటే బీసీలో మంత్రులు అంటే ఉన్నారు కదా ఇంకా ఇస్తారని చెప్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఇచ్చినాం కదా అంటారు, హ్మ్. పీసీసీ అధ్యక్షుడు బీసీలకు ఇచ్చినాం కదా అంటారు. జెండాలు మోసే పదవులేమో బీసీలకు, హ్మ్. పవర్ని ఎంజాయ్ చేసేటువంటి అధికారము అధికార పదవులేమో. వాళ్ళ చేతిలో పెట్టుకునేటువంటి పవర్ అంతా వాళ్ళ చేతులు ఉంటుంది. హ్మ్. ఇవాళ ఉట్టి పదవులు మాకు ఇస్తారు. హ్మ్. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? హ్మ్. అంటే మొదటి నుంచి ఇలా బీసీలు మీ జెండాలు మొయ్యాలి, మీకు జిందాబాదులు కొట్టాలి, మీకు రాజకీయ ఊడిగం చేయాలి, కానీ అధికారంలోకి మాత్రం ఆమడ దూరాన్ని వస్తారు. హ్మ్. అంటే మీరు తరతరాలుగా మా తాత ముత్తాతల నుంచి హ్మ్. ఇలా వారసత్వంగా రాజకీయ బానిసత్వమే చేయించుకుంటారు తప్ప రాజ్యాధికారం ఇస్తలేరు. ఒక ఉదాహరణ చెప్తా. ఆ రోజు ఇదే దొరలు పటేళ్ళు వాళ్ళ ఎడ్ల కాడ వాళ్ళ దొడ్ల కాడ మమ్మల్ని జీతాలు ఉంచుకున్నారు, పాలేర్లుగా చేసుకున్నారు. వాళ్ళ పశువులను కాయడం, అవును. అవును. అదేవిధంగా వాళ్ళ దొడ్ల కాడ పశువుల పెండ తీయడం, పాలు పిండడం, ఆ తర్వాత వ్యవసాయ పనులు చేయడం, కూలి పనులు చేయడం, రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేశారు. హ్మ్. ఇప్పుడు వాళ్ళ రాజకీయ పార్టీల కార్యాలయాల దగ్గర, బంజారాయిల్స్లో వాళ్ళ బంగ్లాల దగ్గర రాజకీయ పాలేలుగా తీసుకున్నారు. అంటే తేడా ఏం వ్యత్యాసం తేడా ఏం లేదా? లేదు, భాష మారింది, గులాంగిరి మారలే. అప్పుడేమో అయ్యా దొర బాంచన్ నీ కాలు మొక్తా అని మా తాత అన్నాడు, ఇప్పుడు అన్న నమస్తే. అయ్యా పటేలా దొర అని మా తండ్రి అన్నాడు. ఇప్పుడు మేమేమంటున్నాం? అయ్యా సార్ సార్ అంటున్నాం. ఎవరికి అంటున్నాం? వాళ్ళ తాతకు మా తాత అన్నాడు, వాళ్ళ తండ్రికి మా తండ్రి అన్నాడు. ఇప్పుడు మేము వాళ్ళ కొడుకు అంటున్నాం. హ్మ్. అంటే భాష మారింది తప్ప ఇవాళ రాజకీయ గులాంగిరి అదే పద్ధతి ఉన్నది. ఇది మారాలి, దీన్ని బద్దలు కొట్టాలి. హ్మ్. దీన్ని బద్దలు కొట్టడానికే ఇవాళ మొత్తం యువతరం ఇప్పుడు బీసీ ఉద్యమంలోకి ఎప్పుడు వచ్చింది. ఎప్పుడు మారుతుందన్న దాదాపు 76, 75
ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇంకా మారాల్సిన పరిస్థితి అంటే రావాలని మాట్లాడుకోవడం దగ్గరే ఇప్పుడు భారతదేశంలో ఉత్తర ఆ, ఉత్తరాది రాష్ట్రాల్లో ఆల్రెడీ బీసీలకు రాజకీయ అధికారం వచ్చింది. ఉమ్, ఇలా చాలామంది బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ దక్షిణ భారతదేశంలో కూడా తమిళనాడు రాష్ట్రంలో ఉమ్, ఇలా ఒక బీసీలు ముఖ్యమంత్రి అయ్యారు. నాయి బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి కరుణానిధి గారు, వారి కుమారుడు స్టాలిన్ గారు అవును. ఇలా వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యి ఓసీలకు వాళ్ళ జనాభా దామాష ప్రకారం వాళ్ళ రాజకీయ వాటా వాళ్ళకి 10% ఇస్తున్నామనే కాడికి వచ్చారు. ఉమ్, వాళ్ళ ఓసీలకు అగ్రకులాలకు వాళ్ళ జనాభా ప్రకారం ఇస్తున్నామనే విషయానికి తమిళనాడు వచ్చారు. కానీ ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాలకు తెగులు ఏర్పడ్డది. ఉమ్, ఈ తెగులు అనేది పోవాలి. ఇక్కడ ఈ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి ఏంటంటే ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితులు వచ్చినాయి. ఉమ్, ఇక్కడ నేను ఇంతకుముందే చెప్పినట్టు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కొంతకాలం జరిగింది, నక్సల్బరీ ఉద్యమం కొంతకాలం జరిగింది, తొలి దేశ మలి దేశ ఉద్యమాలు కొంతకాలం జరిగినాయి. కాబట్టి ఈ సమయం అంతా ఇదే ఈ సమయం అంతా అటు పోవడం మూలంగా బీసీ ఉద్యమం అనేది సెట్ బ్యాక్ అయింది. ఓకే. ఎప్పుడైనా కూడా అరే దొరలు పోని మనకు విముక్తి వస్తుందని ఒక పోరాటం జరిగింది. ఉమ్, ఆంధ్ర దొరలు పోని మనకు విముక్తి వస్తుంది, అసలు సామాజిక తెలంగాణ కావాలంటే ఫస్ట్ అయితే ఏదో తెలంగాణ భౌగోళిక తెలంగాణ రాని అని ఒకటి వచ్చింది. ఉమ్, ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ పాలన దళితులు ముఖ్యమంత్రిని చేస్తున్నాడు, దళిత గోవిందమని ఉమ్, వాళ్ళకి దళితులకు అల్లికి అల్లి సున్నకు చేసేసిండు. అవును. ఆయనే ముఖ్యమంత్రి అయ్యిండు. ఇవాళ కేసీఆరే ఇంకా 30 ఏళ్ళు మా ముఖ్యమంత్రి అభ్యర్థని కేటీఆర్ చెప్తున్నాడు. అవును. అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి ఉంటే ఉమ్, ఇవాళ పోయింది, రేపు దురదృష్టవశాత్తు వచ్చినా మా కేసీఆరే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడంటుండు తప్ప ఒక బీసీకో ఒక ఎస్సీకో అవకాశం లేదంటుండు. అంటే ప్రాంతీయ పార్టీలో ఎంత నియంతృత్వం, ఎంత అగ్రకుల తత్వం ఉంటుంది అనేది టీఆర్ఎస్ నుంచి నేర్చుకోవాలి. సీనన్న, రాజకీయ పరిస్థితులు పక్కన పెడితే బీసీలో చైతన్యం లేదు అని అంటే 100% మీరైతే యాక్సెప్ట్ చేస్తారు కదా. అంటే బీసీలలో చైతన్యం లేదు అంటే ఉమ్, ఇప్పుడు ఉన్నది లేకపోవడం వల్లనే కదా చెట్టుకోడు కొప్పకోడు లేదు అనడానికి చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే బీసీలకు టికెట్లు ఇచ్చినప్పుడు బీసీలను గెలిపించినాం. ఉదాహరణకు చైతన్యం లేదంటున్నావు కదా. 1980 ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన సందర్భంగా వారు రెండోసారి మహబూబ్నగర్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. 82 అదే 72 అనబోయినా 82. అయితే 82లో కల్వకుర్తిలో పోటీ చేశాడు. అక్కడ చిత్తరంజన్ దాస్ అని ఒక బీసీ బిడ్డ. ఎన్టీ రామారావుని ఎవడో ఓడించారు బీసీలందరూ కలిసి. ఇలా వరదారెడ్డి అని పెద్ద కాలేజీలు ఉన్నాయి, పెద్ద 100 కోట్ల కుబేరుడు. పూల రవీందర్ అని ఒక మామూలు ఒక టీచర్ బడిపంతులు వరదారెడ్డి గారిని ఓడగొట్టాడు. అంటే మీకు ప్రతి సందర్భం లోపట బీసీలు రాజకీయ చైతన్యం వచ్చే సందర్భం లోపట బీసీలు చైతన్యమయ్యారు. కానీ రాజకీయ పార్టీలు ఏంటంటే ఈ బీసీ చైతన్యాన్ని అణిసివేసి అగ్రకులాలు వాళ్ళ రాజ్యాన్ని కైవసం చేసుకోనీకి, అగ్రకులాలు వాళ్ళ పీఠాలను పదిలంగా పరుచుకోనీకి ఎప్పుడు బీసీలను ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాలు ఇస్తారు టికెట్. చంద్రాయనగుట్ట, యాకత్పుర, బహదూర్పుర, ఏ అయితే నాంపల్లి అంటే అక్కడ కేసీఆర్ నిలబడ్డా గెలవడు, రేపు రాహుల్ గాంధీ వచ్చి నిలబడ్డా గెలవడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి నిలబడ్డా గెలవడు. అంటే బీసీలను మేము ఇంత సంఖ్య ఇచ్చినామని చూపించుకోవడానికి, బీసీల ఓట్లను దొబ్బేయడానికి, ఇలా బీసీలను మభ్యపెట్టడానికి ఇస్తారే తప్ప నిజంగా బీసీలకు జనాభా దామాష ప్రకారం వాళ్ళ రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలి, నిజంగా వాళ్లకు ఒక మంచి అవకాశం కల్పించాలని ఎవరికి లేదు. ఇలా ఇప్పుడు మేము చేస్తున్న పోరాటం ఎందుకు? చాలామంది ఏమనుకుంటారంటే బీసీ సంఘం పెట్టేది కుల సంఘం ఉన్నట్టుంది, కులతత్వం కోసం. మేము కుల నిర్మూలన కోసం ఈ సంఘాలు పెట్టాం. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మనిషిగా సమానత్వం ఉండాలి, రాజకీయ సమానత్వం ఉండాలి. ఇప్పుడు మనం అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు. రాజ్యాంగ పీఠికలోనే చెప్తుంది. రాజ్యాంగ పీఠికలో ఏముంటుందంటే సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం, ఈ 3 ఉండాలి, జరగాలి, అమలు జరగాలని చెప్తుంది. మరి ఆర్థిక సమానత్వం ఉన్నదా? ఒకవైపు ఏమో 78 సంవత్సరాల తర్వాత చూడండి, మన కాంగ్రెస్ పాలనలో మన దరఖాస్తులు పెట్టుకోమంటే లక్షల మంది మాకు రేషన్ కార్డు లేవని దరఖాస్తు పెట్టుకున్నారు. అంటే రూపాయి కిలో బియ్యం కోసం ఇలా లైన్లు కట్టి బారులు తిరుగుతున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ కోసం, గూడు కోసం ఇలా దరఖాస్తులు పెట్టుకొని తిరుగుతున్నారు. ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఆసరా పింఛన్ కోసం దరఖాస్తులు పెట్టుకుని తిరుగుతున్నారు. మరి ఆర్థిక సమానత్వం ఎక్కడొచ్చింది? ఒకవైపు ఏమో పారిశ్రామికవేత్తలు, కుబేరులు, రాజకీయ నాయకులు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇంకొక వైపు రూపాయి కిలో బియ్యం కాడ బడుగు బలైన వర్గాలు ఉంటున్నారు.